ఏపీ రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీలో త్వరలో కొత్త ల్యాండ్ పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నారు. భూ సమస్యలపైనే 80% అర్జీలు వస్తున్నాయని, రెవెన్యూ విషయంలో ప్రక్షాళన జరగాలని అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. స్పెషల్ సెక్రటరీ గారు మదనపల్లి వెళ్ళటం, అక్కడే 3 రోజులు ఉంటాం, దీనిపైన పూర్తి అధ్యయనం చేయటం, ఆ రిపోర్ట్ కూడా ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. వారు మదనపల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారికి జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పారు. ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు. ఇమ్మీడియట్ యాక్షన్తో 2 ఆర్డీఓల్ని, గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డీఓ హరిప్రసాద్, గతంలో చేసినటువంటి ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలే అతిపెద్ద సమస్యగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో అసైన్డ్ ల్యాండ్ అని చెప్పేసి ఒక విధానం తీసుకొచ్చారు. అసలు అది ఎవరు అసైన్ అయిన తర్వాత ఎవరు కొన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ చేతులు మారింది, ఎవరు రిజిస్టర్ అయింది, ఇట్లన్నిటిపైన కూడా తప్పకుండా అధ్యయనం చేసి మళ్ళా వచ్చే వారం కూడా పూర్తి వివరాలతో కూడా రమ్మని చెప్పేసి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, మాకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే ఎన్ని 22A పెట్టారు, ఎన్ని తీసేశారు, దాని ద్వారా ఎవరికి లబ్ధి పొందింది, ఆ లెక్కలన్నీ కూడా పూర్తి వివరాలతో కూడా తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అలాగే పెరిగిన ఈ భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు ఎట్లా పరిష్కారం చేయగలం మనం, మెరుగైన విధానాలు. ఎందుకంటే ఏదైతే మనం గతంలో కూడా చెప్పాము, అసెంబ్లీలో కూడా చెప్పాము, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తా అని చెప్పారో దానిపైన కూడా మెరుగ్గా అధ్యయనం చేసి 1982లో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉండేది. దాని తర్వాత దాన్ని అధ్యయనం చేసి పటిష్టంగా గుజరాత్ వాళ్ళు తెచ్చారు. దానికంటే కూడా స్ట్రింజెంట్గా, ఎందుకంటే ఏదైతే దళితులకు ఇచ్చినటువంటి భూమి అన్యాక్రాంతం అవటం, హౌసింగ్ సైట్స్ పేరుతో చెప్పి చేతులు మార్చి గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు సంపాదించుకునే విధంగా గత 5 సంవత్సరాలు జరిగిన పరిస్థితి చూసాం. అలాగే గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో భూ పందారాలు కూడా విపరీతంగా చేశారు. ఆ చేసినటువంటి భూ పందారాలు కూడా దానిపైన సమీక్షించి దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలని కూడా ఈ వచ్చే వారం చేసే రివ్యూలో కూడా తీసుకురమ్మని కూడా చెప్పారు. ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టారో దాన్ని దుర్వినియోగం అయిపోతే తప్పకుండా దాన్ని అగైన్ రిపీల్ చేసి, అంటే వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి ఎలా తీసుకోవాలని చెప్పేసి కూడా సమీక్షించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే భూ సర్వే పేరుతో, సర్వే అనేది ప్రోగ్రామ్, డిజిటలైజేషన్ అనేది చాలా మంచి ప్రోగ్రాం, కానీ ఇతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో స్టేట్ నుంచి కూడా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సపోర్టుని సర్వేకి వాడుతూ స్టేట్ నుంచి కూడా అతని బొమ్మల పిచ్చి కోసం ఈ సర్వే రాళ్ళని చెప్పేసి, లేదా పాస్బుక్ల కోసం అని చెప్పేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. దానిపైన చర్చ జరిగింది. ఏదైతే సరిహద్దు రాళ్ళు అతని పేరు మీద చెక్కించుకున్నాడో దాటిల్ని మళ్ళా గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుందో, అలాగే ఈ యొక్క సర్వే మూలంగా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి ఇబ్బందులన్నిటి కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే మిగతా దగ్గర సర్వేలో ముందుకెళ్లే విధంగా ఈరోజు సూచనలు ఇచ్చారు. మొత్తంగా 77 లక్షల రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళని తీయాలంటే మళ్ళీ ఒక 15 కోట్లు ఖర్చు అవుతుంది. ఏదో పేరు తీయాలన్నా కూడా అసలు అతని పేరు ఎందుకు పెట్టుకున్నాడో అతనికి తెలియట్లేదు. అలాగే పాస్బుక్లు కూడా
రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ బుక్లు కూడా రాజముద్రతోనే, ఎందుకంటే అందరూ కూడా గర్వంగా గతంలో చూసేవాళ్ళు, చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు. ఇతని యొక్క ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి, ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతని విస్తీర్ణం, అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు. దానికి కూడా దాదాపుగా 20 కోట్ల రూపాయలు వ్యయం అయ్యేటట్టుంది. ఇవన్నీ కూడా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి అసైన్మెంట్ భూమి పేరుతో అవకతవలు జరగడం, 22A అని చెప్పేసి చేయటం, మరి వారు చేసిన తప్పులని కూడా కప్పుపుచ్చిన విధంగా ఈ మదనపల్లి ఫైల్స్ లాగా అరాచకాలు చేయటం, ఇవన్నీ కూడా పూర్తిగా సమీక్షించాం. అలా అందుకనే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో అందరు హెచ్ఓడీలు కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా జరిగిన విశాఖపట్నం, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతంలో వచ్చే వారమే పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ గ్రీవ్స్, మరి ముఖ్యంగా అసైన్మెంట్వి మేము ఎట్లా కూడా అధికారుల పరంగా రివర్స్గా ఎవరికి ఎలా రిజిస్టర్ అయినాయి, ఎవరి పేరు మీద అసైన్ అయినాయి, ఆ అసైన్ని ముందు ఏంటి తర్వాత అన్నీ కూడా మేము కూడా అవన్నీ కూడా పరిశీలించి అన్నీ కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తీస్తాము. దాంతోపాటు వీరు కూడా వెళ్ళి అక్కడ గ్రీఫ్స్ తీసుకుని అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. దాని తర్వాత 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ కూడా వెళ్ళి, ఎందుకంటే రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యలు ఇంత చెప్పినట్టుగా ఏ డిపార్ట్మెంట్లో కూడా సమస్యలు లేవు. కేవలం ఒక ధనదాహంతో భూదాహంతో గత పాలకులు చేసినటువంటి అరాచకం కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసి అధికారులకు కూడా ఒక భయం అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక టైం లైన్, గైడ్ లైన్ అన్నీ కూడా ఇచ్చి, ఎందుకంటే డిజిటల్ కీస్ కూడా వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు, కానీ ఎవరు పడితే వాళ్ళ కింద వాళ్ళకి ఇచ్చేసి ఒక దొంగతనం చేయడం కోసం ఒకరికి ఇస్తే వాళ్ళు 10 దొంగతనాలు చేసినటువంటి పరిస్థితులు చాలా కనపడతా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అలాంటప్పుడు వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళే అట్లా మీకు ఇక్కడ అక్రమం జరిగింది ఎలా గుర్తిస్తారు మీరు? ఇక్కడ ఆర్డీఓలు ఎవరిని ఇక్కడ కూడా మేము పాయింట్ చేయట్లేదు. ఎప్పుడు కూడా సెంట్రలైజ్డ్గా కలెక్టర్స్, ఇప్పుడు అసైన్ భూమి ఉందనుకోండి, ఏది చేసినా కూడా కలెక్టర్ లెవెల్లో అయింది, లేకపోతే సెంట్రల్ వెబ్లాండ్లోనే అవుతుంది తప్ప ఎక్కడ కూడా కింద స్థాయిలో ఒక ప్రక్రియ ఉంది. 100% విఆర్ఓ చేసిన తర్వాత మీకు తహసీల్దార్ చేస్తారు, తర్వాత ఆర్డీఓ 5% చేస్తారు, దాని తర్వాత ప్రణాళికాబద్ధంగా పైకి వచ్చి ఒక హైరార్కీ మోడల్లోనే చేశారు తప్ప ఎక్కడ కూడా ఇది లేదు. అంటే ఇప్పుడు ఆర్డీఓ ట్రాన్స్ఫర్లు కూడా ఇప్పుడు జోనల్ వారీగా కూడా చేయమని చెప్పేసి ఇవాళే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. జోన్లో ఉన్నటువంటి అందరూ కూడా మార్పులు చేర్పులు ఏదన్నా ఒకటి చేయమని చెప్పేసి నేటివిటీ అంటే ఏదైతే కాన్స్టిట్యున్సీ నేటివిటీ ఉంటుందో ఆ నేటివిటీ కాకుండా జోన్ వారీగా ట్రాన్స్ఫర్ చేసుకునే విధానంగా కూడా ఈరోజు చెప్పారు. కాబట్టి అది కూడా రేపు ఎన్నికల్లో అందరూ కూడా ఒక లైన్లో వచ్చేస్తుంది. ఆర్డీఓస్ కూడా ప్రాబ్లం లేదు. రీసర్వే తప్పకుండా, అంటే ముందు మా ఏదైతే 7,000 విలేజ్ పూర్తిగా అయినాయో దాంట్లో గ్రామ సభలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఎవరైతే తేడా వచ్చినాయో వాళ్ళ అన్హ్యాపీనెస్ ఉంది, ఆ 5% పీపుల్ కూడా అన్హ్యాపీనెస్ మోడ్లో ఉండకూడదు, వాళ్ళకి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బంది జరగకూడదు. అలాగే ఏదైతే ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఇష్యూస్ ఉన్నాయో, ఫిష్ పాండ్స్ ముఖ్యంగా, వాటికి కూడా ఫిష్ పాండ్స్లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏదైతే పాత డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్గా రీసర్వేకి విల్ గో హెడ్.
అదే చెప్పారు సార్, సూచనలు ఇచ్చారు, అందరూ రకరకాలుగా సూచనలు ఇచ్చారు. దాన్ని ఎట్లా చేస్తే ఇంకా దాన్ని కూడా నెక్స్ట్ వీక్ కల్లా అది కూడా, ఎందుకంటే 77 లక్షల రాళ్ళు ఉన్నాయి. అవి ఉట్టి పేర్లు తొలగించాలంటేనే 12 నుంచి 15 కోట్ల రూపాయలు అవుతుంది. అది ప్రజాధనం. అది వేస్ట్ చేయకుండా, అది అవసరం లేదు. ఏదైతే మనకి బేసిక్ గ్రౌండ్ కంట్రోల్ యూనిట్ ఏదో బేసిక్ స్టోన్స్ ఉంటాయి, అవి ఒక్కటి ఉంటే టోటల్ దట్స్ మదర్ ఇదనమాట సర్వేకి. అది ఉంటే మిగతా అన్నీ కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మూలంగా మనకు మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది సర్వే. కానీ ఇవన్నీ అనవసరంగా కేవలం అతనికి ఉన్నటువంటి ఆ పేరు ఫోటో పిక్చర్ మూలంగా ఇది ఒక వృధాగా డబ్బులు, అది స్టేట్ బడ్జెట్ నుంచి 650 కోట్ల రూపాయలు వృధా చేసినటువంటి పరిస్థితి. అది ఆ డబ్బు ఉంటే ఎన్నో సంస్కరణలు చేసుకోవచ్చు. రెవెన్యూ సంస్కరణలు కూడా అయ్యాయి. ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీసులు బాగాలేవు, ఆర్డీఓ ఆఫీసులు బాగాలేవు, సొంతంగా బిల్డింగులు కొన్ని దగ్గర లేవు, ఏసీలు పనిచేయవు, కంప్యూటర్ పనిచేయదు, క్యాటరేజీలు మార్చుకోవడానికి డబ్బులు లేవు. అలాంటి పరిస్థితి. కానీ ఇతను మాత్రం అతని ఫోటో కానీ అతని పేరు కానీ వేసుకుని సరిహద్దు రాళ్ళు మాత్రం ఏర్పాటు చేశాడు. తిరిగి అదే అలాంటి ఐడియా, వెరీ గుడ్ ఐడియా. తిప్పేసి పాతేయచ్చు, తప్పేం లేదు. ఫస్ట్లో ఉండేది. ఆ పేరు 100% మదన్పల్లి అనేది విద్యుత్ దాంతో జరగలేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ కూడా మేము మీకు ఇస్తాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త బిల్డింగు ప్లస్ ఎక్కడ కూడా కాపర్ వైర్ కాలిందని లేదు.